హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామానికి చెందినటువంటి ఒంగోలు జాతి పశు పోషకులు వినీతా గౌడ్ గారు ఆరుపళ్ళ విభాగంలో ఒక జత, న్యూ కేటగిరీ విభాగంలో ఒక జతని పెంచి పోషిస్తూ ఈ ఒంగోలు జాతి పశు పోషణలోకి ఈ మధ్యనే ప్రవేశించినటువంటి వీరిని మీకు పరిచయం చేయడం కోసం మన ఛానల్ నుంచి ఈ యొక్క వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. నమస్తే అండి వినీతా గౌడ్ గారు. నమస్తే అన్న. మీ యొక్క నేపథ్యం అంటే మీ యొక్క పరిచయం చెప్తారా? నాది పాపినేనిపల్లి గ్రామం, అర్ధవీడు మండలం, మార్కాపురం జిల్లా. నేనైతే ఓన్గా సొంతంగా పెట్టుకున్న ఎద్దుల్ని మా ఇంట్లో ఎద్దులు తెచ్చినప్పుడల్లా ఏదో ఒక ఎద్దు బండ కిందకి అమ్మడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం మా నాన్నకి హెల్త్ బాగాలేవడంతో నేనే ఫీల్డ్లోకి దిగి ఎద్దులను నడిపించుకోవడం జరుగుతుంది. అంటే మీరు మీ ఇంట్లో ఎద్దులు ఉన్నాయి మొదటి నుంచి? మాకు చిన్నప్పటి నుంచి మాకు అరక కింద ఎద్దులు ఉండేవి. వ్యవసాయ ఎద్దులు ఉన్నాయి? వ్యవసాయం ఎద్దులు. మీ నాన్నగారి? మా నాన్న. అంటే మీ ఇంట్లో మొదటి నుంచి వ్యవసాయ ఎద్దులు ఉన్నాయి? అంటే మీ వ్యవసాయ ఎద్దులు అంటే ఆవులు ఉన్నాయా? ఆవులు తెచ్చుకునే వాళ్ళం చిన్నప్పటి దూళ్ళన్నా తెచ్చుకొని పొలం వ్యవసాయం చేసుకుంటాం. దాంట్లో మేపుకోగా దీంట్లో బండ పనికి వస్తాయి అనమాట. ఇన్ని రోజులు మేపిన తర్వాత బాగా వ్యవసాయంలో నలిగితాయి కదా, వ్యవసాయంలో నలిగిన తర్వాత ఇంటికాడ ట్రైల్ వేసుకునే వాళ్ళం, ఈ పనికి వస్తా పనికి రాదా అని. అట్లా తెచ్చినప్పుడల్లా జతలలో మాకు ఏదో ఒకటి, ఆ జతలలో ఏదో ఒక ఎద్దు బండ కిందకి పనికి వస్తుంది అనమాట. ఇంతమంది ఆల్రెడీ సీనియర్లో మా శివాని ఇక్కడ 4-5 సార్లు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎద్దు సీనియర్లో ఉంది. ఇంకా 4-5 ఎద్దులు కూడా అమ్మినాం మేము. ఏమంటే ఈ ఎద్దులు వచ్చేసి ఇంకా ఆరుపల్లి విభాగంలో మా దగ్గర 14 నెలలు ఉన్నది. 4 నెలలు ఆరుపల్లి వచ్చి 2 నెలల 15 రోజులు అయిందనమాట. ఈ వరాహ లెఫ్ట్ సైడ్ది అని ఇంకా దాని జత కోసం 2 నెలలు తిరిగిన ఆంధ్ర తెలంగాణలో తిరిగి దాని సరైన జత చిక్కలేదని చెప్పేసి ఇక్కడ డోన్ దగ్గర పిఆర్పల్లి దగ్గర ఒక ఎద్దుని తెచ్చుకోవడం జరిగింది 3,60,000కు. ఆ ఎద్దుని తెచ్చుకున్న తర్వాత ఇంకా నా కృషి ఏమంటే నేను కూడా పాల్గొనాలి, నేను కూడా ఇట్లా ఎందుకు పాల్గొనలేను 10 మందిలో, సమాజంలో కూడా నాకంటే ఒక పేరు కావాలి, పందేళ్లలో అందరూ నేను ఎందుకు ముందుకెళ్ళలేను అని ఒక ధీమా. అంటే మీకు మీరు తెచ్చుకున్న వ్యవసాయ ఎద్దులు బండకి కూడా తోలినాయి. అవి ఎవరికి ఇచ్చారు ఇంతకుముందు? ఇక్కడ పీజీఆర్ మెమోరియల్స్ అని వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళ దగ్గర నుంచి అది తెలంగాణకు పోయింది. తెలంగాణ నుంచి మళ్ళీ పొద్దుటూరు మార్తల చంద్రరెడ్డిలోకి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ తాడిపత్రి దగ్గర ఉంది. ఇప్పుడు అది మార్తల చంద్రరెడ్డి గారి దగ్గరకు వచ్చింది. ఏమైంది? సీనియర్ది. దాని పేరు శివ. అది అక్కడి నుంచి ఇప్పుడు తాడిపత్రి ఎవరి దగ్గర ఉంది? తాడిపత్రిలో ఉంది, నాకు పేరైతే తెలియదు. ఓకే. అంటే మీ దగ్గర వ్యవసాయం చేసిన ఎద్దు అలా ప్రయాణం జరిగింది. మార్తల చంద్రబాబు రెడ్డి గారి దగ్గరకు పోయింది. వెళ్ళిపోతూనే ఉన్నది. ఓ గ్రేట్. తర్వాత ఇంకేమన్నా ఇచ్చారు అట్లా? ఇప్పుడు అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకోటి కూడా మా ఊరు పక్కన ఏరే వాళ్ళకి ఇచ్చినాము. అది 6 వరకు ఉన్నది. మంచి ఎప్పుడైనా కానీ మంచి సైజులో ఎద్దులు అంటే ఎవరొకరికి ఇస్తున్నాం మా దాంట్లోంచి. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో దిగి నేను కూడా 10 మందిలో పాల్గొనాలి, నాకు కూడా ఆసక్తి ఉంది. నేను ఇట్లా తిప్పాలి, నేను మేపుకోవాలి, నేను చూసుకోవాలని. ఇప్పుడు వరాహ ఉంది లెఫ్ట్ సైడ్, దాన్ని ఇప్పుడు 3-4 అడగడం జరిగింది. కాకపోతే నేనేమంటే తోలే ఎద్దు మన కాడ ఉన్నప్పుడు దాన్ని సరైన జత చూసుకొని మనమే తోలుకుంటే మనకి మంచి గుడ్ నేమ్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఓకే. మీరు మొదట మీ తండ్రి గారు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, మా నాన్న. మీరు ఈ ఫీల్డ్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే మేము ఇచ్చిన ఎద్దులు బయట మంచి పేరు తెచ్చుకుంటున్నాయి, అదేదో మనమే పెంచి పోషించి మనమే పాల్గొందాం అనిపించి వచ్చారా? అంటే ఇప్పుడు మీరు మరి ఎద్దుల పోషణ ఏమన్నా మీరు స్వయంగా ఏమన్నా బేటాలు వేసేటప్పుడు కానీ ట్రైనింగ్ అప్పుడు మీరు ఏమన్నా దగ్గర ఉంటారు చూసుకుంటుంటారా? బేటాలు వేసేటప్పుడు కానీ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కానీ నేను పక్క నుండి చెప్తుంటే ఇలా చేయాలని చెప్పేసి. ఇంకా ఎద్దులు ఎక్కడికి వెళ్ళినా కానీ నేనే తీసుకొని వెళ్తుంటాను, మా టీం మొత్తాన్ని తీసుకొని. దాంట్లో దానా మంచి చెడ్డ దగ్గరుండి నేనే పెట్టుకుంటాను. నేను మా అబ్బాయి ఉన్నాడు, మా అతను. అట్లా పోయి ఇద్దరు మేమే చూసుకుంటుంటాం మనం ఎద్దుల్ని. మరి ఈ పోషణ, వీటికి దానాలు, మేతలు, ట్రైనింగ్ ఇవన్నీ ఎట్లా మీకు ఎవరు చెప్పారు? ఎవరేం చెప్పిన నా సొంత కృషితో నేను చేసుకుంటున్నాను. దానాలు ఇవన్నీ మీరే తెలుసుకున్నారా? మీరే పెట్టుకుంటున్నాను. మరి మీకు డ్రైవర్స్ ఎవరు ఉన్నారు? గతంలో రాఘవ ఉండేటాడు, ఇప్పుడు కాశీ అబ్బాయి ఉన్నాడు. మీకు డ్రైవర్ ఇప్పుడు కాశీ. ఓకే. మీరు డ్రైవింగ్ టీము వాళ్ళందరూ మీకు బేటాలు వేస్తుంటారు, బేటాలు వేసిపోతారు, వచ్చి పందాలప్పుడు వచ్చి ఆడించిపోతారు. ఓకే. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఒక ట్రాన్స్జెండర్గా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. గతంలో నేను రోలీ మేడం అని ఆమెను ఇంటర్వ్యూ చేశాను వారిని.
వారు కూడా వారికి చిన్నప్పటి నుంచి ఎద్దులంటే ఇష్టం. సో అలా మీరు ఎవరన్నా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? లేదు లేదు, మా పెద్దల నుంచి కూడా మాకు ఎద్దులు ఉన్నాయి. ఎద్దుల మీద కొంచెం నాకు మక్కువ అనమాట. ఎందుకంటే దగ్గరుండి దాంట్లో చూసుకుంటాం కాబట్టి ప్రేమ అభిమానం అనేది ఉంటది ఎద్దులకి. నోరులేని జీవులు కదా. ఎద్దుల కోసమే సపరేట్ గా మా పొలంలో ఊరు బయట 5 కిలోమీటర్లు మా ఊర్లో నుంచి అక్కడే షెడ్ 5 లక్షలు పెట్టి షెడ్ వేయించిన. మీ సొంత పొలంలో? సొంత పొలంలో షెడ్ వేశారు. 2 జతల ఎద్దుల్ని పెంచుతున్నారు. అంటే ఇప్పుడు వీటికి ఖర్చు చాలా ఉంటుంది. ఎద్దుల పోషణకు, దాణాలకు, ట్రైనింగ్ ఇచ్చేటువంటి సారథులకు ఇవన్నీ చాలా పోషణ భారం అనిపిస్తుంది. అలాంటి వాటికి ఎక్స్పెన్స్ అంటే కావాల్సినటువంటి డబ్బుని మరి దాన్ని అది ఎలా అనిపిస్తుంది మీకు? ఆ ఖర్చు అంటే ఇంకా మామూలు పెట్టండి ఏదైనా కానీ ముందుకు పోవు. దాని దగ్గర తిండి పెడితేనే కదా అది కూడా లాగగలిగేది. పోషణ మీకు ఏమైనా భారం అనిపించిందా? దానికోసం ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏదన్నా మీరు శ్రద్ధ తీసుకుంటున్నారా? దాంట్లోకైతే నేను నాకు నచ్చిన తిండి దాంట్లో పెడుతున్నా. ఎవరి సలహా అయితే తీసుకోలేదు, మా సొంతంగా మేము తీసుకొని మాకు నచ్చిన తిండి దాంట్లో పెట్టుకుంటున్నాం. ఓకే, అంటే మీ ఇందులో ఎవరి సలహాలు సంప్రదింపులు లేరు, స్వయం పోషణ చేస్తున్నారు. అంటే మాకు ఫస్ట్ నుంచి ఎద్దులు ఉన్నాయి కాబట్టి ఎద్దుల గురించి తెలుసు కాబట్టి ఈ ఫీల్డ్లో మేము సొంతంగా ఓన్గా మేపుకుంటున్నాం. మీరు ఈ పోటీలను గతంలో ఎప్పుడైనా చూసేవాళ్ళ? చిన్నప్పటి నుంచి ఎక్కడ పెట్టినా పోయేటోళ్ళం మేము. ఎక్కడెక్కడ చూసారు? అర్ధవీడి మండలంలో మాకు చిన్నప్పుడు శివరాత్రికి మోహిదీనపురం అని అక్కడ పెడతారు. మోహిదీనపురం మా ఊర్లోనే ఆంజనేయ స్వామి అని అక్కడ పెడతారు. మా ఊరు పక్కన అంకభూపాలము, మల్లపాపినిపల్లి, అర్ధవీడు, సిమ్లెట్పల్లి ఇట్లా చిన్న చిన్న కాడ పెట్టిన కాడ వెళ్తుంటుంది రంగస్వామిలో. అవన్నీ చూసేవాళ్ళు చిన్నప్పటి నుంచి. మహానందిలో మొన్న దీరా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వరుసగా వెళ్ళాను. వచ్చారు మీరు చూడటానికి? నేను ఉండేది నంద్యాలలోనే. ఓకే, నంద్యాల పక్కన గాజుపల్లిలో. అంటే మీకు మీ ఇష్టమైన ఎద్దు దీరానా? నాకు ఇష్టమైన దీరా నరసింహ, ఆర్కేబుల్స్ నరసింహ. ఓకే, మీకు ఇష్టమైన ఎద్దులు 2, ఒకటి డివిఆర్ మెమోరియల్ దీరా, 2 ఆర్కేబుల్స్ నరసింహ. ఆ ఎద్దుల కోసమే మహానంది వెళ్ళేదాన్ని అదే 5 రోజులు కూడా. ఎందుకు దీరా అంటే ఎందుకు ఇష్టం? దాని ఎక్స్పోజింగ్, దాని నడిచే విధానము, దాని టాలెంట్ వేరుగా ఉంటది. నరసింహ స్టైల్ కూడా వేరేగా ఉంటది. అది దాని నడక పర్సనాలిటీ దాని చూపే వెరైటీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 6 పళ్ళ విభాగంతో మీరు పోటీలు ప్రారంభించారు. అంటే మీ జతలో కేటగిరీ, న్యూ కేటగిరీ కూడా తీసుకున్నారు. చాలా గ్రేట్, చాలా స్పీడ్గా వచ్చారు. అంటే మీరు నాకు తెలిసి ఒక సంవత్సరం తక్కువ సమయంలో, అంటే 2 నెలల టైంలోనే ఇవన్నీ సెట్ చేశారు. అంటే ఈ పోటీల్లోకి వచ్చి కరెక్ట్ 2 నెలలు అయింది. 2 నెలల్లో 11 విజయాలు సాధించారు. ఓకే, అయితే ఇంత స్పీడ్గా వచ్చారు, మీరు ఇది కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 6 పళ్ళు ఒక జత ఉంది, న్యూ కేటగిరీ ఒక జత ఉంది. ఈ జతల్ని పైకి అంటే అప్గ్రేడ్ చేస్తారా సీనియర్కి? సీనియర్ వరకు నా చేతనైన వరకు అయితే నేను పోషించుకుంటా. లేదంటే 6 పళ్ళు న్యూ కేటగిరీ ఇంతవరకు ఎవరన్నా అడిగితే ఆపేస్తారా, ఇచ్చేసి అమ్మేసి? దానికి తగిన రేట్ వస్తే అమ్ముతాను, మళ్ళీ టచ్ నుంచి మొదలు పెట్టుకుంటాను సార్ కంపెనీ. అంటే మీకు సీనియర్లో పాల్గొనాలి లేదా? సీనియర్ వరకు అంతా నేను వెళ్ళలేను. ఎందుకని వెళ్ళలేదు సార్, అంత కెపాసిటీ నా దగ్గర లేదు. కెపాసిటీ ఏముంటుంది దానికి? సీనియర్కైనా న్యూ కేటగిరీ అయినా అది పెద్ద దాణాలు కానీ మేతలు కానీ అంతా ఒకటే, దాని కాదన్న ఖర్చులు కానీ ఒకటే, ఖర్చులంతా ఒకటే. కాకపోతే అంత పెద్ద ఇదిలో మెయింటైన్ చేయాలంటే నవల కాదు. కానీ సీనియర్ కాంపిటీషన్లో గెలిస్తేనే కదా మంచి పేరు వచ్చేది. వస్తుంది, కాకపోతే అంత సపోర్టింగ్ నాకు లేదు అనమాట. మేమేం చేస్తాం, నేనైతే మీరు సీనియర్ వరకు రావాలి, సీనియర్ కాంపిటీషన్లో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఒంగోలు జాతి పశు పోషకులు సీనియర్ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు ఆ పెద్ద పెద్ద సైజు ఎద్దులతోటి ఆ ఫీల్డ్లో, ఆ కోర్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు పశు ప్రేమికుల నుంచి వచ్చే స్పందన అది చాలా అప్లాజ్, చాలా బాగుంటుంది. అంత పెద్ద ఎద్దుల్ని పెంచి పోషించినటువంటి సంతృప్తి కూడా ఉంటుంది. కాబట్టి సీనియర్లో ఆడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. చెప్పాలి, దేవుడికి నా ఓపికనిస్తే చెప్పలేను. ఓకే, ఇప్పటి వరకు మీరు పాల్గొన్న పోటీల్లో మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిన విజయం ఏది? ఎక్కడ? సుంకేసుల 6 పళ్ళ విభాగమా? ఏ ప్లేస్ వచ్చింది మీకు? 3rd 4th వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఎస్కొట్టాల పాండ్యం మండలంలో అక్కడ 2nd, నిన్న కడమన కాలంలో 2nd. 6 పళ్ళల్లో 6 పళ్ళలో ఉన్న గిత్తలు మీకు బాగా పేరు చేస్తున్నాయి. ఇప్పుడు న్యూ కేటగిరీ ఎక్కడ ఉన్నారు? అవి కూడా అరకిందనే ఉన్నాయి సార్ మా ఇంట్లో. మీ ఇంట్లోవే అంటే మీ వ్యవసాయం చేసిన ఎద్దులే? వరాహ ఉంది కదా, దాని జతనే ఉంది అనమాట. ఓకే,
అంటే ఇప్పుడు రేపు న్యూ కేటగిరీ పాల్గొనేవి కూడా మీ ఇంట్లో నుంచి వ్యవసాయం చేసిన ఎద్దులే? ఇట్లా వ్యవసాయం చేసిన ఎద్దులే మేము అంతా పొలంలో చూసుకున్న తర్వాతనే మేము ఇట్లా దించుకుంటాం. అంటే న్యూ కేటగిరీ దిగేవి నెక్స్ట్ ఇయర్కి ఉన్నాయి, నెక్స్ట్ సీజన్కి. ప్రస్తుతానికైతే 6 పళ్ళ విభాగంలోనే పాల్గొంటున్నారు. నెక్స్ట్ సీజన్కి న్యూ కేటగిరీ కూడా రెడీ అవుతున్నాయి. ఓకే. ఎద్దులు కొనేటప్పుడు ఎవరి సలహాను తీసుకుంటారా? ఎవరి సలహా అయితే లేదు సార్, నా ఓన్గా తీసుకున్నాను నేనైతే. ఎద్దులు కొనేటప్పుడు అంటే మీకు తెలుసా ఏ ఎద్దు అయితే బాగుంటుంది, ఏ ఎద్దుని తీసుకోవాలి, మన ఎద్దుకి ఏది సెట్ అవుతుంది, దానికి ఎట్లా ఏది అని ఉంటాయి కదా సార్ కొన్ని క్వాలిటీ. మీరు ఇప్పుడు ఏ ప్రాంతాల్లో పోటీలకు వెళ్ళారు? అంటే ఆంధ్ర ప్రాంతం ఇటువైపు, రాయలసీమ కూడా వెళ్ళారు. రాయలసీమలోనే ఎక్కువ విజయాలు సాధించిన సార్ నేను. రాయలసీమలోనే మీకు ఎక్కువ ప్లేస్లు వచ్చాయి. సో మీరు మొత్తం పాల్గొన్న ప్రదర్శనలో మీకు బాగా నచ్చిన కోర్టు ఏది? అంటే కోర్టు చాలా బాగుంది అన్న కోర్టు ఏది? కోట సార్ వెలుగొండ కోర్టు నచ్చిందా మీకు? ఓకే. నాకు ఇష్టమైన కోర్టు కూడా వెలుగొండ, మన ఏరియాలో, మన మార్కాపురం జిల్లాలో వెలుగొండ కోర్టు. ఎస్, మంచి కోర్టు, చాలా బాగుంటుంది. మీకు ఇన్స్పిరేషన్గా, అంటే ఇందాక కూడా అడిగినట్టున్నాను నేను, ఇన్స్పిరేషన్గా ఎవరైనా ఉన్నారా ఈ ఫీల్డ్లో? నాకు ఎవరు లేదు సార్, నా ఓన్గా చేసుకుంటున్నాను నేనైతే. మీ ఓన్గానే మీ సెల్ఫ్, మీకు మీరే ఇన్స్పిరేషన్? నాకు నేనే. సో ఇందులో అంటే ఈ ఫీల్డ్లో బాగా రాణించాలి, బాగా పేరు తెచ్చుకోవాలని పట్టుదల ఉంది మీకు? పట్టుదల ఉంది నాకు. చిన్నప్పటి నుంచి సాకినాం కాబట్టి దాని మనస్తత్వం, దాంట్లో ప్రవర్తన, మనం చూపించే ప్రేమ అభిమానం అవి కూడా చూపిస్తాయి సార్. మీరు తప్పుగా అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. ఒక ట్రాన్స్జెండర్గా మీరు మీ తల్లిదండ్రులు ఈ ఫీల్డ్లోకి రావడానికి, ఎద్దుల్ని కొని పోటీల్లో పాల్గొనాలి అనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పారా? మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సార్, వద్దు మనం అంతవరకు ఎదగలేమన్నారు. కానీ నేను ఎందుకు ఎదగలేమని చెప్పేసి వాళ్ళ మీదనే నేను గొడవ పడి ఎద్దులను తీసుకొని గాజులపల్లి వెళ్ళిపోయి నా సొంతంగా చేసుకుంటాను సార్. మీ తల్లిదండ్రులు ఒప్పించారు? వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వద్దు అమ్ముకుందాం ఎద్దులు, మనకు పైదాకా వద్దన్నారు. నేనైతే పట్టుదల పట్టిన, నేను ఎందుకు సాధించలే నేను విజయాన్ని అని. సో ఇప్పుడే ఏమంటున్నారు? ఇప్పుడైనా వద్దు అమ్ముకోమని చెప్తున్నారు వాళ్ళు. నేనైతే అమ్ముకోను, నా ప్రాణం ఉన్నంత వరకు అయితే నేను పెంచుకోవాలి నేను. అంటే ఏ ఫీల్డ్ వద్దు, నాకు ఇదే ఫీల్డ్ కావాలి. అంటే ఎద్దుల్ని ఒకవేళ అమ్మినా కూడా మళ్ళీ తీసుకొచ్చి కంటిన్యూ అవ్వాలి ఫీల్డ్లో. మీకు అంటే ఈ ఫీల్డ్లో మీకు మీ టీము, డ్రైవర్స్ కానీ, డ్రైవింగ్ టీం కానీ, వీటిని పెంచేవాళ్ళు కానీ, మీకు వారు ఎలాంటి సపోర్ట్ ఉంది వాళ్ళ నుంచి? నాకైతే ఎవరితో ఏం సపోర్ట్ లేదు సార్. నేను, నా దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు, ఉన్న పిల్లలు 2 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు మేము చేసుకుంటాం. ఓకే. వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు? ఎంకరేజ్ చేస్తారు. నేనుండే ఊర్లో వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్, ఎంకరేజ్. మీరు కోర్టులోకి వచ్చేటప్పుడు అంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మగవాళ్ళు, అంటే బాగా ఒంగోలు జాతి పశు పోషకులు, వాళ్ళందరూ పెద్ద వాళ్ళు, చిన్న రైతులు అందరూ ఉంటారు. కానీ మీరు ఒక ట్రాన్స్జెండర్గా కోర్టులోకి ఎద్దులను తీసుకొని వచ్చేటప్పుడు వెళ్ళాలి, మనం ఫీల్డ్లోకి దిగాలి, ఓపెన్ పబ్లిక్, ఎద్దుల పందెం అంటే పబ్లిక్ అందరూ ఉంటారు. అలాంటి ప్లేస్లోకి మనం వెళ్తున్నాము, ఎంటర్ అవుతున్నాము అంటే ఏదైనా కామెంట్స్ వస్తాయని, అలాంటి వాటి గురించి ఎప్పుడు భయపడ్డారా? ఎవరో ఏదో పెడతారని చెప్పి నేను ఎందుకు భయపడాలి సార్? నా సొంతంగా నేను ఖర్చు పెట్టుకుంటున్నా, నేను చూసుకుంటున్నా. అన్నారని చెప్పి నేనేం పోగొట్టుకోను కదా. అది నా సొంతంగా అయితే నేను ధైర్యంగానే వెళ్ళిపోతున్నా కోర్టులకి. నాకు ఎంకరేజ్ చేసే ఆడియన్స్ ఉంటారు కదా సార్, అదే అక్కడ ఉన్న వాళ్ళు చిన్న రైతులందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పటికైతే అటువంటి ఎవరు బ్యాడ్ గవర్నమెంట్లు ఎవరేం పెట్టలేదు. ఫుల్ సపోర్ట్. ఇన్స్టాలో కూడా బాగా మంచిగా నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అందరూ. వెరీ గుడ్. సో మీరు ఎక్కడైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. సో అదే కావాలి, అది మనం కోరుకునేది కూడా అదే. సో ఎవరైనా కావచ్చు, వారిని ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ ఫీల్డ్లో ఎక్కువ మంది, చాలామంది పెద్ద వాళ్ళు, లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మీలాంటి వాళ్ళు నాకు తెలిసి ఫస్ట్ రోలీ గారు ఉన్నారు అక్కడ. తర్వాత మీరున్నారు ఇప్పుడు, వినీతా గౌడ్ గారు. మీరు రిజ్వానా, ఆమె కూడా రీసెంట్గానే వచ్చారు. సో ఎనీహౌ ఈ ఫీల్డ్లోకి మీరు కూడా, మేము ఇందులో తక్కువ కాదు అని, అందరితో సమానం, సభ్య సమాజంలో మేము కూడా ఒక భాగము అని, మమ్మల్ని కూడా అందరితో పాటు సమానంగా స్వీకరించాలి అని ఒక స్ఫూర్తిగా ఒక అరుదైన ఈ ఫీల్డ్లోకి రావడం రియల్లీ గ్రేట్. వెల్కమ్. నేనైతే హార్ట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. పోతే ఎద్దులంటే కూడా భయం లేదు, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో ఎద్దులు ఉన్నాయి కాబట్టి. సో
సమాజంలో ఎన్నో మీరు చూసి ఉంటారు, ఎన్నింటినో ఎదుర్కొని ఉంటారు. ఎన్నో సమస్యలను అవమానాలు కూడా పడినాం సార్, బాధలు కూడా. బాధలు అవమానాలు ఎన్నో ఎదుర్కొని ఉంటారు. సో ఈ ఫీల్డ్ మీకు సంతృప్తినిస్తుంది ఇప్పుడు? చెప్పలేని ఆనందం ఉంది, కానీ ఎవరికి ఏం చెప్పుకోలేను. ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఏమని ఆశిస్తున్నాను అంతే. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా నా మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు. మా గురువు నా వెనక ఉండి బాగా సపోర్ట్ చేస్తుంది నాకు. దేనికైనా కానీ, ఎంతవరకైనా కానీ మా గురువు నంద్యాల స్వప్న సార్, కేసీ కెనాల్ బంగ్లా మానంది రొట్లు ఉంటుంది. నువ్వు ఎంతవరకైనా విజయం వెనక నేను ఉంటానని చెప్పి ధైర్యం ఇస్తుంది. సో మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఫీల్డ్లో రావడానికి చాలామంది భయపడతారు. కారణం ఏంటంటే ఎద్దులు ఖరీదైన రేట్లు, పోషణ భారము, చాలా ఖర్చులు, డ్రైవర్స్ తోటి చాలా ఇబ్బందులు, కొన్ని అనేక రకాల సమస్యలు ఉంటాయి. బయటికి వెళ్ళి పోటీల్లో పాల్గొనడం, రైతులకు ఇంట్లో కొన్ని సమస్యలు, వ్యవసాయ పనులు ఉంటాయి. సో కొంచెం పనిచేసే వాళ్ళ ఇబ్బంది, ఇలా అనేక రకాల సమస్యలు ఈ ఫీల్డ్లో ఉన్నాయి ప్రజెంట్. కానీ ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటా మీ యొక్క ప్రస్థానం ప్రారంభించారు. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని, ఒంగోలు జాతి పశు పోషణలో మీకంటూ ఒక స్థానం సంపాదించుకొని మీరు ఈ ఫీల్డ్కి ఒక స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పరిచయాన్ని నా యొక్క మిత్రులు, నా యొక్క ఫాలోవర్స్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మీ అందరికి కూడా అందిస్తున్నాను. నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.